అబద్ధాల పుట్ట పగిలింది. అప్పులపై అబద్ధాలు చెప్పి ప్రజలను వంచిన కాలకూట విషనాగుల బండారం బయటపడింది. జగన్పై విషం కక్కడానికి కాలకూట విషనాగులు పన్నిన పన్నాగం బట్టబయలైంది. ఎన్నికలకు ముందు ఏం ప్రచారం చేశారు? జగన్ ఆర్థిక విధ్వంసం సృష్టించారట. 14 లక్షల కోట్లు అప్పులు చేశారట. రాష్ట్రం శ్రీలంక అయిపోవడం ఖాయమట. చంద్రబాబు కక్కే అబద్ధాల విషయాన్ని రాష్ట్రమంతా చల్లడానికి పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి శ్రమిస్తూ ఎల్లో మీడియా సాయం చేసింది. ఏ నాలుకతో అబద్ధాలు చెప్పారు, అదే నాలుకతో నిజం ఒప్పుకోక తప్పలేదు. జగన్ చేసిన అప్పు కేవలం 2,34,225 కోట్లని తేలింది. అబద్ధాలు చెప్పిన అన్ని నాలుకలపై అసెంబ్లీ సాక్షిగా పయ్యావుల కేశవ్ నిమ్మరసం పిండారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. చంద్రబాబు అండ్ టీం చెప్పినవన్నీ అబద్ధాలేనని సంతకం పెట్టి మరీ రాసిచ్చారు. జగన్ చేయని అప్పుల్ని చేసినట్టుగా చిత్రీకరించి ఎల్లో మీడియాలో పుంఖానుపుంఖాలుగా రాయించి ప్రజలను నమ్మించి ఓట్లు దండుకున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ జగన్ సర్కారు చేసిన అప్పులు 2,34,225 కోట్లని తేల్చారు. కానీ 9 నెలల్లోనే చంద్రబాబు 95,000 కోట్లు అప్పులు చేశారు. అమరావతి కోసం చేస్తున్న అప్పులు దీనికి ఆధారం. మరి జగన్ చేసిన అప్పులకు లెక్కలున్నాయి. చంద్రబాబు చేసిన అప్పులన్నీ ఎటుపోయాయి? ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? ఏ ఎల్లో ముక్కల ఇళ్లల్లో మూలుగుతున్నాయి? రూపాయి 2 రూపాయలు కాదు సార్, అక్షరాల 1,00,000 కోట్లు. సూపర్ 6 లేదు, ఒక్క పథకము అమలు కాలేదు, సంక్షేమానికి దిక్కు లేదు, అభివృద్ధి ఊసే లేదు. చేసిన అప్పు దోచిన సొమ్మంతా ఏమైపోతోంది? ఒక్కటి మాత్రం నిజం, రాష్ట్రం అప్పులు 14 లక్షల కోట్లు 14 లక్షల కోట్లంటూ డప్పు కొట్టి ప్రచారం చేసిన అబద్ధాన్ని చంద్రబాబు నిజం చేయబోతున్నారు. ఆర్థిక విధ్వంసంలో ఆరితేరిన చంద్రబాబు నిజంగానే రాష్ట్రాన్ని 14 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేయబోతున్నారా? అప్పుల్లో ఆయన దూకుడు చూస్తే 5 ఏళ్లు అవసరం లేదనిపిస్తోంది. అసలు చంద్రబాబు దిగిపోయే నాటికి రాష్ట్ర ఖజానాలో ఉన్నదెంత? రాష్ట్రం నెత్తిన ఉన్న అప్పెంత? 5 ఏళ్లలో జగన్ సర్కారు చేసిన అప్పెంత? వెళుతూ ఖజానాలో జగన్ సర్కారు ఉంచినదంతా? వచ్చిన 9 నెలల్లో బాబు చేసిన అప్పుతో రాష్ట్రం నెత్తిన పడినటువంటి పిడుగు భారం ఎంత? ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. 14 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు. మైకులు పట్టుకుని ఓదర కొట్టి ఏ రకంగా ప్రచారం చేశారో దానికి పవన్ కళ్యాణ్, అంటే ఆయన అబద్ధం అనేటటువంటి విషయాన్ని కక్కితే పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి ఈ ఇద్దరూ కూడా ఆ విషయాన్ని రాష్ట్రమంతా చల్లుకుంటూ పోయారు. ఈ చల్లుకోవడంలో సాయం చేసింది ఎల్లో మీడియా. ఇప్పుడు అందుకే వ్యవస్థలు ఉండాలి అనేది, అందుకే రాజ్యాంగం పట్ల గౌరవం ఉండాలి అనేది, అందుకే శాసన వ్యవస్థల పట్ల మనకు గౌరవం ఉండాలి అనేది ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అడిగినటువంటి ప్రశ్నకు ఈ రాష్ట్రంలో మొత్తం ఉన్నటువంటి అప్పులెన్ని, డైరెక్ట్గా ప్రభుత్వం చేసిన అప్పులెన్ని, ఆ తరువాత కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారంటీతో చేసిన అప్పులెన్ని, వీటన్నింటి గురించి అడిగితే ఒక క్లియర్ సమాధానం ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి సర్కార్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చింది. అబద్ధాలు చెప్పినటువంటి నాలుకలన్నీ ఇప్పుడు ఏం సమాధానం చెబుతాయన్నది చూడాలి. నిజానికి ఆ నాలుకలకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక అబద్ధాన్ని అంత గొప్పగా చెప్పగలగడం, లేనిది సృష్టించిన దాన్ని, ఈ అబద్ధాన్ని సృష్టించిన అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ సాధించడం మామూలు విషయం కాదు. ఒక చంద్రబాబుతోనే ఇది సాధ్యం కాలేదు సార్. దీనికి పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఈ ఇద్దరూ కూడా తీసుకెళ్లి ఆ విషయాన్ని, అబద్ధం అనేటటువంటి విషయాన్ని రాష్ట్రం అంతా చల్లుకుంటూ వచ్చారు. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్కు పాల్పడ్డారు అందరూ కలిసి. ఇక రామోజీరావు గారైతే ఆ ఆత్మ ఎక్కడుందో కానీ ఆ ఆత్మకు సమాధానం ఈరోజు అసెంబ్లీ సాక్షిగా లభించింది. ఇప్పుడు ఆత్మగారిని మనం అడగలేం, కానీ ఆత్మగారు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏ రకంగా దిక్కుమాలిన వార్తలు రాశారో ఆ రోజు రామోజీ మనందరికీ తెలుసు. ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి, 151 స్థానాలతో సీఎం సీట్లో కూర్చున్న వ్యక్తికి కార్టూన్లు వేశారు బట్టలు లేకుండా. ఎన్టీ రామారావు కేసిన ఘనుడు రామోజీరావు, ఆయనకి వేయించిన ఘనుడు ఆయన అల్లుడు గారు. ఇప్పుడు రామోజీరావు గారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అలాంటి కార్టూన్లే వేశారు. అవన్నీ కూడా చూపిస్తాను. అంతకంటే ముందు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పుల సంగతి ఏం చెప్పిందన్నది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఏమిచ్చింది అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ లిఖితపూర్వక సమాధానం ఏంటన్నది. ఎస్,
ఫుల్ స్క్రీన్ తీసుకోండి ఒకసారి. 2018-19 నాటికి అంటే 2019 మార్చి నాటికి ఒక ఆర్థిక సంవత్సరానికి తీసుకుంటే, అంటే చంద్రబాబు నాయుడు గారు 2019లో దిగిపోయే నాటికి రాష్ట్రం అప్పులు 2,57,509 కోట్లు. క్లియర్గా కనిపిస్తోంది అందరికీ. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి అంటే 2023-24 ఆర్థిక సంవత్సరం 2024 మార్చి 31 నాటికి అనుకోండి. రాష్ట్రం అప్పులు 4,91,734 కోట్లు. ప్రతి ఏడాది కూడా అందులో క్లియర్గా కనిపిస్తోంది అప్పులు ఎలా పెరుగుతూ పోయాయన్నది. 2,57,509 కోట్లు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఈ రాష్ట్రం పైన ఉన్నటువంటి అప్పు. ఈ 2,57,509 కోట్లు ఏ విధంగా వచ్చాయి మనకి పైన? ఆ భారం ఎలా పడింది? ఈ రాష్ట్రం అవతరించినప్పటి నుంచి, రాష్ట్రం విడిపోయిన తరువాత చంద్రబాబు నాయుడు గారే అత్యధికంగా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆర్థిక విధ్వంసం సృష్టించిన తరువాత ఈ రాష్ట్రం పైన ఉన్నటువంటి పిడుగది. అత్యధిక కాలం ఆయనే కదా పరిపాలించారు. ఈ ఆర్థిక విధ్వంసం సృష్టించి చంద్రబాబు నాయుడు గారు 2019 మార్చి నాటికి దిగిపోయే నాటికి 2,57,509 కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్రం పైన పెట్టిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లు పరిపాలించి దిగిపోయే నాటికి ఆ అప్పు 4,91,734 కోట్లయింది. అంటే 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బడ్జెట్ పరిధిలో చేసినటువంటి అప్పులు, డైరెక్ట్గా చేసినటువంటి అప్పులు ఎంతయ్యా అంటే 2,34,224 కోట్లు. ఇక ఒకసారి కార్పొరేషన్ల ద్వారా, వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో చేసినటువంటి అప్పులు సూపర్ అక్కడ కనిపిస్తోంది చూడండి. 2018-19 నాటికి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఉన్నటువంటి కార్పొరేషన్ అప్పులు 49,442 కోట్లు. 49,442 కోట్లు ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి పరిపాలన మొదలుపెట్టి 5 ఏళ్ల తర్వాత 2023-24 నాటికి మార్చ్ 31 నాటికి కార్పొరేషన్ల అప్పు 1,54,797 కోట్లు. అంటే ఇందులో అసలైన విషయం ఒకటి దాగుంది. సివిల్ సప్లైస్ కానీ ఇతర కార్పొరేషన్లు కానీ చేసే అప్పులతో పాటు డిస్కమ్లు చేసినటువంటి అప్పులు కూడా ఉన్నాయి. వాటిని చూపించేశారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ. ఓకే పర్వాలేదు, డిస్కమ్లు చేసిన అప్పులు కూడా, డిస్కమ్లు అప్పులు చేస్తూ ఉంటాయి, తీరుస్తూ ఉంటాయి, అవి ముందుకెళ్తూ ఉంటాయి. డిస్కమ్లు చేసిన అప్పుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వేసి ఎక్కువ చూపించాలనే ప్రయత్నం చేశారు. ఓకే, అది కూడా, దాన్ని కూడా ఓకే తీసేసుకుందాం. డిస్కమ్ అప్పుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోనే వేసేద్దాం. ఎంత పెరిగింది? 1,05,354 కోట్లు. ఆ లెక్కన 5 ఏళ్లలో కార్పొరేషన్లు ద్వారా చేసినటువంటి అప్పు, వివిధ రకాల కార్పొరేషన్లు, డిస్కమ్లు అన్నీ కలిపి డిస్కమ్ల అప్పులను కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన వేస్తే ఈ అప్పు తేలింది. ఇప్పుడు చాలా క్లియర్గా మీకు అందరికీ అర్థమయ్యే భాషలో గ్రాఫిక్స్ రూపంలో నేను ఒక్కసారి వినిపిస్తాను. ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి అప్పు, జగన్ దిగిపోయే నాటికి అప్పు, 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అప్పు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో 2019లో అధికారం నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రం మీద ఉన్న అప్పు 2,57,509 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు పరిపాలించి ఆయన దిగిపోయే నాటికి 2024 మార్చి 31 నాటికి ఉన్నటువంటి అప్పు 4,91,734 కోట్లు. అంటే 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అప్పు 2,34,224 కోట్లు. నెక్స్ట్ కార్పొరేషన్ల ద్వారా చేసినటువంటి అప్పులు చూద్దాం. ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్లు తీసుకున్నప్పుడు కూడా ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఆ కార్పొరేషన్లు కట్టలేని పరిస్థితుల్లో ప్రభుత్వమే అప్పు తీరుస్తుందని గ్యారంటీ సంతకం పెడుతుంది. సింపుల్గా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. సో అలాంటి అప్పులను కూడా తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక విధ్వంసం సృష్టించి దిగిపోయే నాటికి కార్పొరేషన్ల అప్పు 49,442 కోట్లుంటే, జగన్మోహన్ రెడ్డి గారికి డిస్కమ్ల అప్పులు కూడా రుద్ది ఎక్కువ చూపించే ప్రయత్నం చేసి రాష్ట్రాన్ని శ్రీలంక చేసేశారని చెప్పడానికి చేసిన ప్రయత్నంలో కార్పొరేషన్ల అప్పు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి ఈ 49,000 కోట్ల నుంచి అది 1,54,797 కోట్లకు చేరింది. అంటే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గ్యారంటీతో చేసినటువంటి, ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్లు చేసినటువంటి అప్పు 1,05,354 కోట్లు. ఇది పరిస్థితి. అంటే ప్రభుత్వం చేసిన అప్పు ఒకసారి అది చేయండి.
ప్రభుత్వం చేసిన అప్పు అలాగే గ్యారంటీతో చేసిన అప్పు మొత్తం కలిపితే ఎంత అవుతుందనేది ఒక్కసారి చూద్దాం. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం చేసినటువంటి అప్పు 2,34,224 కోట్లు. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం గ్యారంటీతో చేసినటువంటి అప్పు 1,05,354 కోట్లు. ఈ 5 ఏళ్లలో రెండూ కలిపి ప్రభుత్వం బడ్జెట్ పరిధిలో చేసినటువంటి అప్పు అలాగే మిగతా అప్పులు ఈ కార్పొరేషన్ల ద్వారా చేసినటువంటి ప్రభుత్వ గ్యారంటీతో చేసినటువంటి అప్పులు అంతా కలిపితే 3,39,578 కోట్లు. 14 లక్షల కోట్లని అబద్ధాలు చెప్పారు. 14 లక్షల కోట్లని పురంధేశ్వరి గారు కేంద్రానికి లేఖ రాస్తారు. విచారణ జరపాలట. ఎవరిపైన విచారణ జరపాలి? ఈ విధంగా అబద్ధాలు చెప్పిన వాళ్ళపైన విచారణ జరపాలా లేదా? ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్కి పాల్పడిన వాళ్ళపైన విచారణ జరపాలా లేదా? 14 లక్షల కోట్లు ఉందని అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే అంతా చేసినట్టు. అది 14 లక్షల కోట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేసినట్టు. మొత్తం అబద్ధాలు చెప్పి ఆ టైంలో కూడా సూపర్ 6 హామీలు ఇచ్చి 143 హామీలు ఇచ్చి ప్రజల్ని నమ్మించి ఈరోజు మొత్తం అప్పు చూస్తే మొత్తం అప్పు చంద్రబాబు నాయుడు గారు అప్పు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పు, అంతకుముందు అప్పు, ఆర్థిక విధ్వంసంతో 14 ఏళ్లు చేసినటువంటి అప్పు అంతా కలిపితే 6,75,000 కోట్ల రూపాయలు ఎంతో ఉంది. కానీ 14 లక్షల కోట్లని ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారాన్ని, వారి అరుపుల్ని, కేకల్ని ఒక్కసారి వినిపించండి రాష్ట్ర ప్రజలకు. అరుపులు వినాలి ప్రజలందరూ. ఏ విధంగా అరిచారని తెలుసుకోవాలిగా. 13 లక్షల కోట్ల రూపాయల అప్పు. జగన్మోహన్ రెడ్డి అప్పు తీరుస్తాడా? మీ పేరుతో అప్పు తెచ్చారు, రాష్ట్రం పేరుతో అప్పు తెచ్చారు. ఈ అప్పు తిరిగి కట్టాల్సింది మనమే కట్టాలి. ఈ విషయం మీరంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో 13 లక్షల కోట్లలో సగం అంటే 6.5 లక్షల కోట్లు వెనుకబడిన వర్గాలే కట్టాలి తమ్ముళ్ళు. 50% జనాభా కాబట్టి మీకు న్యాయం చేయాల. 50% అప్పు మీరు ఎత్తినేశాడు. అదే 6.5 లక్షల కోట్లు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 10,77,000 పైచులు కోట్లు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇందులో గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వం చేసినటువంటి అప్పు 7 లక్షల పైచులకు కోట్లు ఉన్నాయని చెప్పి నేను చెప్పడం జరిగింది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే సమయానికి వారు చేసినటువంటి అప్పు ఏదైతే ఈ 3,68,377 కోట్లు ఉన్నాయో దానిని గనక 10 లక్షల నుండి గనక మనం మినహాయించినట్లు, 10 లక్షల పైచుల కోట్ల నుండి మనం మినహాయించినట్లయితే అది వెరసి 7,09,000 పైచుల కోట్లు ఉన్నాయని చెప్పి నేను ఆనాడు చెప్పినటువంటి విషయం. చూసారా ఆ నాలుకలు ఏ విధంగా అబద్ధాలు చెబుతున్నాయో ఒక్కొక్క రాజకీయ నాయకులది. మేడం గారు ఎంత సింపుల్గా అబద్ధం చెప్పేశారు. ఇది మేడం గారు 11 లక్షల కోట్లు అప్పు అంటూ ఆ రోజు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. 11 లక్షల కోట్లు ఎంత? 1 కాదు 2 కాదు 11 లక్షల కోట్లు. చంద్రబాబు నాయుడు గారు అయితే 14 లక్షల కోట్లు, రామోజీరావు గారు అయితే ఇంకా గొప్పగా చేశారు. రైట్. పట్టుబద్దలని పురంధేశ్వరి అప్పులపై మరో ట్వీట్. కాగ్ రిపోర్ట్తో సీఎంకే గురి. ఇది పురంధేశ్వరి గారు మరిది గారి కోసం చెప్పినటువంటి అబద్ధాలు, చేసినటువంటి దుష్ప్రచారం, కక్కినటువంటి విషం. కేంద్రం స్థాయికి తీసుకెళ్లారు. మామూలుగా కాదు. చూపిస్తాను చూడండి. రాష్ట్ర పరిస్థితులపై కేంద్రానికి ఫిర్యాదు. నిర్మలా సీతారామన్ గారికి ఫిర్యాదు చేశారు. నిర్మలా సీతారామన్ గారే చెప్పారు. కేంద్రం రాజ్యసభ సాక్షిగా రాష్ట్రం అప్పుల గురించి చెప్పింది. అయినా సరే వదలకుండా చంద్రబాబు చెప్పినటువంటి అబద్ధమే నిజమని ప్రజల్ని నమ్మించడానికి కేంద్రానికి లేఖలు రాయడం, విచారణ జరపండి, ఈ అప్పుల్ని ఆపండి, ఈ అప్పులు ఎక్కడా చూడట్లేదు మేము అని అబద్ధాల మీద లేఖలు రాయడం. ఈరోజు చూపించవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అన్ని అప్పులు చేస్తుంటే అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం మీ దగ్గరే ఉంది కదా. పురంధేశ్వరి గారు అందులో భాగస్వామి కదా, వారి పార్టీ భాగస్వామి కదా. ఎందుకు చూపించట్లేదు? వారు రాసినటువంటి లెటర్ కూడా ఈనాడు వారు రాసిన లెటర్ని కూడా చాలా క్లియర్గా ప్రచురించింది. ఏపీ అప్పులపై ఆడిట్ చేయండి ఒక కంప్లైంట్ ఇచ్చారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కి.
వారు రాసినటువంటి లెటర్ కూడా అక్కడ ఉంది చూడండి, ఆ కంప్లైంట్ లేక. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు వీళ్ళందరూ? అబద్ధాల పాపాల పుట్ట పగిలినట్టేనా? ఎందుకంటే దీనిపైన ఇప్పుడు ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది? అన్యాయం అయిపోయింది ఎవరు ఈ అబద్ధాలతో? ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, కృష్ణంరాజు గారు సీనియర్ అనలిస్ట్, రామనాథ్ గారు సీనియర్ అనలిస్ట్. సార్ చంద్రశేఖర్ గారు, ఈరోజు మీతో పాటు మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అడిగినటువంటి ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి సమాధానం దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అయింది. 14 లక్షల కోట్లని దుష్ప్రచారం చేశారు. ఈరోజు మొత్తంగా ప్రభుత్వం చేసిన అప్పు, ప్రభుత్వ గ్యారంటీలతో కార్పొరేషన్లు చేసిన అప్పు అంతా కలిపితే 3,39,000 కోట్లు మాత్రమే అని తేలింది. ఏంటి సార్, అబద్ధాల పాపాల పుట్ట పగిలిపోయినట్టేనా? సార్ ఈశ్వర్ గారు, ఈ కూటమి నేతల యొక్క ముఠ ఒక గజ దొంగల ముఠ అనేది ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి ఆ పద్ధతుల్లోనే వారు గతంలో ఎన్ని రకాలైనటువంటి అబద్ధపు విష ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఈ రాష్ట్ర అప్పుల మీద చేశారో వారే బయటపెట్టేశారు. అనేక సందర్భాల్లో చెప్పాం, మేము ఈ రోజు కోసం ఎదురు చూసాం కూడా. బడ్జెట్ పత్రాల్లో అప్పు ఎంత ఉందో చాలా క్లియర్గా వాళ్ళు చూపించక తప్పలేదు. అప్పుడు మేము శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆ యొక్క డేటా మొత్తం చూపించి మాట్లాడడం జరిగింది. అయినా కూడా మళ్ళీ రీసెంట్గా 3-4 రోజుల క్రితం ఈ కూటమి నేతలు మాట్లాడినటువంటి మాటల్లో కూడా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆర్థిక విధ్వంసం చేసేశాడు అని ఒక నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, ఏమాత్రం బాధ్యత లేకుండా ఎట్లయితే వారు మాట్లాడుతున్నారో వారి మాటల నుంచే నిజాన్ని కూడా కక్కించేటటువంటి ప్రయత్నం మేము చేసాం. అది వారు స్పష్టంగా దొరికిపోయారు ఈ దొంగలు. అసెంబ్లీ సాక్షిగా మేము అడిగినటువంటి ప్రశ్నకి వారు ఇచ్చినటువంటి ఆన్సర్లోనే వారు ఎంత తప్పుదోవలో ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ పక్కదారి పట్టిస్తున్నారనేది చాలా స్పష్టంగా కనపడ్డది, దొరికిపోయారు. ఈ రాష్ట్రానికి కానీ ఏ రాష్ట్రానికైనా కానీ ఎఫ్ఆర్బిఎం పరిమితులు ఉన్నప్పుడు ఆ పరిమితికి లోబడే అప్పులు చేస్తారనేది నిజమైనప్పుడు ఆ అప్పులకు లోబడే చేసింది వాస్తవం కాబట్టే కేంద్ర వ్యవస్థలు కూడా సహకరించాయి గత మా ప్రభుత్వంలో. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి ఆ మ్యాజిక్ నంబర్ తోటి కేంద్రం ద్వారా తను ఎంత ఎక్కువ అప్పులు చేస్తూ కూడా గత ప్రభుత్వ అప్పుల మీదనే మాట్లాడుతూ ఉంటాడు. గతంలో బ్రహ్మాండంగా 2,75,000 కోట్ల రూపాయలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా అధ్యక్షులు వర్యులు ఏమాత్రం దళారీ వ్యవస్థను ప్రోత్సహించకుండా ప్రజలకి ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ పథకాలు అందించారు. ఆ రోజు వచ్చేటటువంటి రాబడి కానీ, ఆ రోజు రాష్ట్రం యొక్క మనకు వచ్చేటటువంటి రెవెన్యూ కానీ, చేసినటువంటి అప్పులు కానీ బ్యాలెన్స్ షీట్ మ్యాచ్ అయింది. మరి ఈరోజు ఏం జరుగుతుంది? దాదాపుగా ఓటాన్ బడ్జెట్తో 1 సంవత్సర కాలాన్ని గడిపేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 3,20,000 కోట్ల రూపాయలతోటి ఒక మెగా బడ్జెట్ను ప్రకటించాడు పేరుకు మాత్రం. దానిలో ఆర్థిక లోటు మాత్రం గత మా ప్రభుత్వానికన్నా మించినటువంటి ఆర్థిక లోటు కనపడుతుంది. ఈ సంపద సృష్టిస్తాననేటటువంటి అబద్ధాల సృష్టికర్త సంపదను సృష్టించకపోగా ఆర్థిక లోటులోకి ఈ రాష్ట్రాన్ని నెట్టివేస్తున్నాడని ఆ గణాంకాలు కూడా చెప్తున్నాయి. కానీ ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్ర వ్యవస్థల మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థల మీద ఎలాంటి ఆర్థిక దోపిడీని వీరు పాల్పడుతున్నారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. వాస్తవాలు ఒకవైపు వేరుగా ఉంటాయి, చెప్పే మాటలు వీళ్ళవి ఇంకొక వైపున ఉంటాయి. కానీ సార్ ఒక మాట, వైఎస్ఆర్సీపీ ఓటమికి కారణాలు విశ్లేషిస్తే అనేక కారణాల్లో చాలా ప్రధానంగా వినిపించే కారణం ఏంటంటే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేశారు, రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేసేశారు, రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరుగుతోంది, ఇదొక శ్రీలంక అయిపోతుంది, ఈ రకంగా ప్రచారం చేయటం అనేది ఈరోజు ఈ ప్రచారం ద్వారా జరగాల్సిన నష్టం మీకు జరిగిపోయింది. వాస్తవం ఇప్పుడు బయటకు వచ్చింది. ఏంటి జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు? సార్ వాస్తవం అయితే బయటకు వచ్చింది మొట్టమొదటిగా. రెండవది వీరికి ఉన్నటువంటి గజ దొంగల ముఠ ఎవరైతే ఈ ఎల్లో మీడియా ఉందో ఒక అబద్ధాన్ని, ఒక అసత్యాన్ని పదే పదే ప్రజలపై రుద్ది
ఒక అబద్ధాన్ని నిజం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దానిలో వారు సక్సెస్ కూడా అవుతున్నారు. ఇది వాస్తవమే, ఒప్పుకోక తప్పదు. దీనికి కారణం ఏంటంటే ఆర్థికంగా వారు, రాజకీయంగా, అలాగే ఈ వ్యవస్థల పరంగా, ఈ మీడియా పరంగా చంద్రబాబు నాయుడు గారు నాటినటువంటి విష బీజాలు ఇవాళ వృక్షాలుగా మారాయి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి చేసిన మంచి పని ఏదన్నా ఉందా అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. ప్రతిసారి తనకున్నటువంటి గజ దొంగల ముఠాకి దోచిపెట్టడం, వాళ్ళని బలపరచటం, వాళ్ళని రాజకీయంగా ఉపయోగించుకోవటం, వారిని ఈ రాష్ట్రాన్ని ఒక తప్పుదోవలోకి ప్రయాణించే విధంగా ఒక అసత్యాన్ని ప్రచారం చేసి దాన్నే నిజమని నమ్మించటంలో సక్సెస్ఫుల్గా తనకున్నటువంటి విజన్ని తను నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఎస్, నిజమే. 5 సంవత్సరాల్లో మేము చాలా మంచి చేశాం. మా అధ్యక్షుల వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గాంధీజీ కళ్ళు కన్నటువంటి గ్రామ స్వరాజ్యానికి పునాదులు వేసి దాన్ని చాలా వరకు కూడా నిజం చేశారు. ఎంత నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు మాట మార్చగలుగుతాడంటే సార్, రేపు ప్రకాశం జిల్లాకి రాబోతున్నాడు ముఖ్యమంత్రి. వారు మార్కాపురాన్ని విజిట్ చేయబోతున్నారు. గతంలో ఎలక్షన్ సందర్భంగా మార్కాపురానికి వచ్చినప్పుడు వారు ఇచ్చినటువంటి మాట ఏంటంటే సార్, జిల్లానిగా మార్కాపురాన్ని మార్చి మార్కాపురాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా చేసి నా కాలు పెడతానన్నాడు. ఈ రోజు వరకు ఆ పని చేయకపోయినా మళ్ళీ ఖచ్చితంగా అదే అబద్ధాన్ని చెప్పడంతో మళ్ళీ ఆయన గద్దెనెక్కి ఇవాళ అక్కడికే వెళ్ళేసి మళ్ళీ తప్పుడు ప్రచారం చేస్తూ వెలుగొండ ప్రాజెక్ట్ని మా పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల యొక్క కలలు సాకారం చేసినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యంతో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే, ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇవ్వవలసినటువంటి R&R ప్యాకేజ్ పెండింగ్ ఉంది. ఆ R&R ప్యాకేజ్ 12.5 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇస్తానని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. యాక్చువల్గా మొట్టమొదటిగా 96లో దానికి పునాది వేసినప్పుడు, అంటే 96లో DPR తయారు చేసినప్పుడు 1,80,000 ఒక్క కుటుంబానికి ఇచ్చే R&Rని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 12,50,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇస్తానని చెప్పారు. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇస్తారు కాబట్టి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒక 2 నెలల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డబ్బుని వారికి రిలీజ్ చేసి వాటర్ నింపాలని మేము అనుకున్నాం. దురదృష్టవశాత్తు అధికారానికి దూరమయ్యాం. అధికారానికి దూరమైన తర్వాత అబద్ధాలు చెప్పి అదే చంద్రబాబు నాయుడు గారు అదే వేదిక మీద మార్కాపురంలోనే 18 లక్షలు ఇస్తానన్నాడు R&R ప్యాకేజ్. ఇవాళ 18 లక్షలు ఇవ్వక 12.5 లక్ష ఇవ్వకుండా వెలుగొండని సందర్శించడానికి కూడా భయపడిపోయి అక్కడ వచ్చే వ్యతిరేకతను తట్టుకోలేక వెలుగొండ ప్రాజెక్టు యొక్క విజిట్ని క్యాన్సిల్ చేసుకున్నాడు ఆ వ్యక్తి. అంటే ఎవరినైనా మోసం చేయడానికి తన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలను ఉపయోగించుకోవటం, అబద్ధాలు చెప్పటం, రాష్ట్రాన్ని ముంచటం తనకున్నటువంటి అలవాటు. రైట్. సో ఈ అసత్యపు ప్రచారాన్ని మరొకసారి ప్రజల మధ్యకి బలంగా తీసుకెళ్లడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ సన్నద్ధమవుతుంది, బాగా యాక్టివ్గా ఉన్నారు. ఈ తప్పుడు విధానాలని ఎండగడతాం, ఖచ్చితంగా వాస్తవాలేంటో ప్రజలకి చేరవేస్తాం, ప్రజల్లో దీని మీద చర్చ జరిపేలాగా చొరవ తీసుకోవాలి. ఆ రకంగా ప్రజల్లోకి అది రీచ్ అవ్వాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అబద్ధం అనేటటువంటి ఆ విషయాన్ని రాష్ట్రమంతా చల్లడానికి రామోజీరావు గారు తన పత్రికను ఎలా వాడుకున్నారు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఒకసారి స్క్రీన్ పైన చూడండి. రుణకంఠుడు అంటూ రాశారు. 10 తలల రావణాసురుడిలాగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి. బట్టలు లేకుండా ఒక కార్టూన్. ఒక్కసారి అది చూడండి సార్. ఇది ఒక ముఖ్యమంత్రి గురించి రామోజీరావు గారు అబద్ధాలు చెబుతూ రాసినటువంటి వార్తా సారాంశం. అబద్ధాలు ఎందుకంటే ఇక్కడ తెలిసిపోయింది కదా మనకు, అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కదా వాస్తవాలేంటో. రాష్ట్ర అప్పులు చెల్లింపుల మొత్తం భారం 10 లక్షల కోట్లు దాటించిన ఘనుడు. మరింత పెంచేందుకు ఎప్పటికప్పుడు కసరత్తులు. కేంద్రం వద్దంటున్నా RBI హెచ్చరిస్తున్నా బేఖాతరు. 10 లక్షల కోట్లు దాటించేసి కేంద్రం వద్దంటున్నా కూడా ప్రజలపై మోయలేని రుణభారం అని రుణకంఠుడు అని పేరు పెట్టి ఒక ముఖ్యమంత్రికి 10 తలలు తగిలించి, అధికంగా 9 తలలు తగిలించి 10 తలల రావణాసురుడు అన్నట్టుగా క్రియేట్ చేసి ఒక ఫోటో వేసి ఒక అబద్ధపు వార్తని రాష్ట్రమంతా చూపించారు సార్. ఇదే కాదు సార్, ఇంకా దారుణమైంది ఒక్కటి చూపిస్తాను. ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి. ఒక ముఖ్యమంత్రిని బట్టలు లేకుండా కూర్చోబెట్టిన ఘనుడు రామోజీరావు గారు. వారి ఆత్మగారిని ప్రశ్నించాలి ఇప్పుడు మనం.
ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారు చెప్పినటువంటి సమాధానంతో రాష్ట్రం అప్పులెంత, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసినటువంటి వారి ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అప్పులెంత అన్నది తేలిన తర్వాత విలువలు లేనిది ఎవరికి, వలువలు లేనివి ఎవరికి? ఆత్మకు వలువలు ఊడిపోతాయా? ఆత్మకు విలువలు వస్తాయా? ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మనకి ఎవరైతే నచ్చరో, చంద్రబాబు నాయుడు గారికి ఎవరు నచ్చరో వాళ్ళ ఫోటోలన్నీ ఈ విధంగా బట్టలు లేకుండా వేసేటటువంటి ఘన చరిత్ర రామోజీరావు గారిది. ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది ఆత్మ? ఏం సార్, 1 కాదు 2 కాదు సార్, చాలా ఉన్నాయి. రాష్ట్రం అప్పులు 14.49 లక్షల కోట్లు, రూపాయలు కూడా లెక్కేశారు, ప్రతి రూపాయి కూడా లెక్కేశారు. ఇంకా చెప్తాను సార్, ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా ఉంటుందో ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా ఉంటుందన్నది. ఎంతటి ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే మొదలుపెట్టారు రామోజీరావు గారు. వారి ఆత్మ సమాధానం చెప్పాలి. ఇప్పుడు అప్పుల కుప్ప అని 2019లో రాశారు. అప్పుడే తీరేది అంట, అప్పుడే తీరేది. నెక్స్ట్ 2020 అప్పులే అధికం, మనమే ముందు, అప్పుల కోసం ఆర్డినెన్స్, అప్పుడే 68%, ఏడాది అప్పు 5 నెలల్లోనే 2020లో. కరోనా టైంలో కూడా వదలకుండా ఈ వైరస్ ఏ రకంగా వ్యాపించిందో చూడండి. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటటువంటి ఒక వైరస్ కరోనా కంటే చాలా భయంకరమైందని తేలిపోయింది. 2021 5 లక్షల కోట్ల అప్పు, 21కి 5 లక్షల కోట్లకి వీళ్ళే తీసుకొచ్చారు దాన్ని. 70,000 కోట్లు ఆదాయానికి 79,000 కోట్ల అప్పుల్లో రాష్ట్రం టాప్. దారి తప్పిన అప్పుల గుప్పెట రాష్ట్రం, ఎక్కడ అడ్డుకట్ట, అప్పుడే తెచ్చేశాం. ఇది 2021లో. నెక్స్ట్ 22లో అప్పుల మేళం, 1.15 లక్షల కోట్ల అప్పు, విచ్చలవిడిగా అప్పు, 3 ఏళ్లలో 1.15 లక్షల కోట్ల అప్పు. మేం శ్రీలంకతో పోల్చడం తప్ప? శ్రీలంక అంటే 4 రెట్లు అప్పులు, శ్రీలంక అంటే 4 రెట్లు అప్పులు ఏపీ. అప్పులు అంతకుమించే శ్రీలంక బాటలో కొన్ని రాష్ట్రాలు, అందులో ఏపీ ఉందని. నెక్స్ట్ 23లో రుణకంఠుడు. ఇవి చాలా ఉన్నాయి. ఇదంతా చేసినటువంటి పాపం ఇది. 2024లో ఆంధ్రకు అప్పులే శాపం చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. రుణపురాణం 341 రోజులు అప్పుల్లోనే. అప్పు జనం నెత్తిన నిప్పు. చూసారా రైమ్? చూసారా? రైమింగ్తో రాశారు, టైమింగ్తో రాశారు. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్కు పాల్పడ్డారు. ఎస్ రామ్నాథ్ గారు చాలా గొప్పగా ప్రజల్లోకి ఒక విషయాన్ని అయితే ఎక్కించగలిగారు. కానీ వైఎస్ఆర్సీపీకి జరగాల్సినంత నష్టం జరిగిపోయింది. ఏంటి సార్ ఇప్పుడు పరిస్థితి? ఈశ్వర్ గారు, మీకు, ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారికి, మన కృష్ణరాజు గారికి నమస్కారం. ఇక్కడ ఏంటంటే నిజాలు ఎప్పుడు పచ్చిగా ఉంటాయి, కానీ అబద్ధాలు మాత్రం చాలా అందంగా ఉంటాయి. నిజాలు ఎప్పుడు చప్పగానే ఉంటాయి. ఎందుకంటే నిజానికి ఇంకో టేస్ట్ ఆపాదిస్తే అది నిజం కాకుండా పోతుంది, అబద్ధం అయిపోతుంది. కానీ అబద్ధానికి అంగులు, ఆర్భాటాలు అన్ని చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సందర్భంగా ఏప్రిల్ 1 విడుదల సినిమాలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక పాట రాశారు. అదేంటంటే, నిజంగా ఒక్కటే నిజం, రహస్యం తెలిసే క్షణం, ప్రపంచం పరమ వికృతం, ముసుగు తీసి చూస్తే అసత్యం సహజ సుందరం, అనంతం దాని వైభవం, అబద్ధం కరిగిపోయిన బ్రతుకు సాగదంతే. ఇటు పయ్యావుల కేశవ్ గారు చెప్పిన మాటలన్నీ ఈ పాటల్లోనే ఉంటాయి. ప్రపంచం పరమ వికృతం, ముసుగు తీసి చూస్తే అంటే వీళ్ళు 5 ఏళ్ల పాటు ఎంత వికృతమైన అబద్ధాన్ని ప్రచారంలోనికి పెట్టారు అన్నది ఈ రోజు పయ్యావుల కేశవ్ గారు ముసుగు తీయంగానే అందరికీ అర్థమైపోయింది. అబద్ధం కరిగిపోతే బ్రతుకు సాగదంతే. ఈ రోజు అబద్ధాలు కరిగిపోయాయి. అందుకే కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మీరు మొత్తం అబద్ధాలు చెప్పారు, అప్పుల నుంచి ప్రతిదీ అబద్ధమే బడ్జెట్ లో అని చెప్తే కనీసం కౌంటర్ ఇచ్చేందుకు కూడా ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి లేదు. అంటే వీళ్ళ అబద్ధం కరిగిపోయింది కాబట్టి ఇంకా బ్రతుకు సాగడం లేదు. అసలు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా స్వచ్ఛమైన మనసుతో ప్రజాసేవ చేయాలి అనుకునే ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా అబద్ధాలు ప్రచారం చేయదు. కేవలం ప్రజలు మనకు అధికారం ఇస్తే, మంచిగా అధికారం ఇస్తే పాలన చేద్దామని మాత్రమే అనుకుంటారు. ఏది కేవలం ప్రజాసేవకు అంకితం అవుతామనుకునే రాజకీయ పార్టీలు. కానీ అధికారం అన్నది ఒక దోపిడీకి వనరు, విపరీతమైన సంపద పోగేసుకోవడానికి ఒక మార్గం అని అనుకున్న పార్టీలే అన్ని హద్దులు దాటేసి ఇలాంటి అబద్ధాన్ని ప్రచారం చేయడానికి తెగబడతాయి. ఇలా అబద్ధమైన ప్రచారం చేసి అధికారంలోనికి వస్తేనే కాబట్టి మనం సంపాదించుకోగలం అన్న ఉద్దేశాలున్న రాజకీయ పార్టీలే ఈ విధంగా ప్రచారం చేయగలుగుతారు. మీరు ఇందాక చెప్పారు రూపాయలతో సహా అప్పు రాశారని. ఎందుకు రాశారు అంటే ఈనాడు పత్రికలో 14,05,000
233 రూపాయలు అప్పు అయింది అని రాశారు. 33 రూపాయలు అట్లు కూడా రాశారు. ఎందుకు రాశారు అంటే జస్ట్ ఒక మాటగా 10 లక్షల కోట్లు 11 లక్షల కోట్లు అంటే వీళ్ళు ఏదో నోటి మాటగా చెప్తున్నారని ప్రజలు ఎక్కడ అనుకుంటారు అని చెప్పేసి మేము ప్రతిదీ కూర్చొని లెక్కేసినట్టు రూపాయలతో సహా మేము లెక్క రాశాం చూడండి అంటే ప్రజల్ని నమ్మించడానికి వీళ్ళు ఈ ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో వాళ్ళైతే సక్సెస్ అయ్యేది నిజమే. అయితే ఇక్కడ మనకి ఆర్గనైజ్డ్ గా జరిగిన ఈ ప్రచారంలో తెర మీద కేవలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రిక ఇవి మాత్రమే కనిపిస్తుంటాయి. కానీ ఈ ఆర్గనైజ్డ్ వ్యవహారం అంతటితో ఆగలేదు. ఇంకా దాని వేర్లు చాలా లోపలి వరకు కూడా ఉన్నాయి. ఈ సమాజంలో మేధావులుగా, మాజీ బ్యూరోక్రాట్స్ గా వాళ్ళకంటే ఒక గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని కూడా తాకట్టు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో అప్పులు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుంది అంటూ వాళ్ళు కూడా ప్రచారం చేశారు. అంతటితో ఆగలేదు. ఉదయం 5 గంటలకే 60-70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా షూలేసి కట్టుకొని పార్కుల దగ్గరికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే పని. ఏంటండి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన? అసలు భావితరాలు ఉండాలా? మన రాష్ట్రం ఉండాలా పోవాలా? 14 లక్షల కోట్లు అప్పు చేస్తే ఏంటండి అని 10 మంది ఉన్న ప్రతి చోటికి వెళ్ళి ఇదే పంచాయతీ పెట్టారు. కాకపోతే ఈ 9 నెలల్లో వచ్చిన మార్పు ఏంటి అంటే అలాంటి వ్యక్తులు పెద్దగా ఈ మధ్య కనిపించడం లేదు. కరెక్ట్. పల్లెల్లో అసలు కనిపించడం లేదు. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళి మాట్లాడారనుకోండి, సరే సిటీల్లో పార్కుల దగ్గర ఈ పిచ్చి మేము చాలా రోజుల నుండి చూస్తున్నాం, మాకు ఇప్పుడు అర్థమైందిలే కానీ మేము అమాయకులం కాదని తప్పుకొని పోతారు. కానీ పల్లెల్లో ఆర్గ్యుమెంట్ దిగుతారు అవతల వాళ్ళు కూడా. ఏంటో మీ పయ్యావుల కేసులో చెప్తారు కదా, ఈ రోజు అప్పు ఇంతే కదా మరి ఎట్లా ప్రచారం చేశారని నిలదీస్తారని తెలుగుదేశం పార్టీ మద్దతు తరఫున మౌత్ పబ్లిసిటీ చేసిన వర్గాలన్నీ సైలెంట్ మోడ్ లోనికి ఈ రోజు వెళ్ళిపోయాయి. ఈ 9 నెలల్లో జరిగిన మార్పు ఇది. అసలు ఇంత భారీ స్థాయిగా వీళ్ళు ఎందుకు ఈ ప్రచారం చేశారు అన్నది కూడా చూస్తే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు టైం పెట్టి మరి ప్రతి వర్గానికి ఇచ్చుకుంటూ వెళ్ళారు. అవును. దాన్ని కౌంటర్ చేయడం అన్నది తొలుత తెలుగుదేశం పార్టీకి అర్థం కాలేదు. ఎలా కౌంటర్ చేయాలి? ఈ స్థాయిలో ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, ఇంత పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు మనకి అధికారం ఇస్తారా లేదన్న అనుమానం వచ్చినప్పుడే వీళ్ళంతా కూర్చొని ప్లాన్ చేసిందే అప్పుల మీద అసాధారణ అబద్ధపు ప్రచారం చేయడం అని. అంటే జగన్మోహన్ రెడ్డి మీకు పథకాలు ఇస్తున్నాడు కానీ మీ పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టేస్తున్నాడు. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చేశారు. మళ్ళా అదంతా మనమే కట్టాలి. ఆ కట్టే దాంట్లో కూడా ఎక్కువ బీసీలు కట్టాలి, మైనార్టీలు కట్టాలి, ఎస్సీ ఎస్టీలు కట్టాలి. అంటే ఇలా ప్రతి వర్గంలోనికి కూడా ఒక విధంగా ఆర్గనైజ్డ్ గా ఈ వ్యతిరేక ప్రచారాన్ని తీసుకొని వెళ్ళారు. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కూడా ఇలా మాట్లాడుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు సరే చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్నారు, మేము చేతల్లో పనిచేస్తూ ఉన్నాం, ఇవన్నీ పథకాలు ఇస్తున్నారు కాబట్టి ప్రజలు తప్పనిసరిగా మమ్మల్ని నమ్ముతారు అని అనుకొని బోల్తా పడ్డారా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఒక ఆర్గనైజ్డ్ గా మీడియా ఉంది, ప్రచార వ్యవస్థ ఉంది. ఒక అంశాన్ని ఎలా తీసుకెళ్లాలి, సింపుల్. ఒక అడవిని దోచుకోవాలి అనుకుంటే తొలుత లీడ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆ అడవిలో పులి ఉంది అంటారు. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఎస్ నేను నిన్ను చూశాను, ఒక జింకను నోటితో పట్టుకొని ఆ పులి ఇలా పరిగెత్తింది అని చెప్తారు. పురంధేశ్వరి గారు వచ్చేసి ఇక్కడే కాదంట, మొన్న పక్క ఊర్లో ఒక మనిషిని కూడా ఎత్తుకెళ్ళిందంట, ఈ అడవిలోనే పులి తిరుగుతోందంట అని చెప్తారు. అంటే ఇంక ఎవరు కూడా ఆ అడవిలోనికి వెళ్ళడానికి సాహసించకూడదు. ఆ తర్వాత మన వాళ్ళు వెళ్తారు, ఇంకేం చేస్తారో అందరికీ తెలిసింది. ఇలా ఒక ఆర్గనైజ్డ్ గా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు, సక్సెస్ అయ్యారు. దీన్ని కౌంటర్ చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంకా గమనించండి ఈశ్వర్ గారు, ఈ రోజు పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలోకి వచ్చి ఇదిగో అప్పు ఇంత తక్కువ అని చెప్పితే తప్పించి ప్రజలకు ఒక క్లారిటీ రాని స్థాయిలో ఎందుకున్నాము. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిందంతా అబద్ధమని ఇంత ఉందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిరూపించలేకపోయింది? చేసే ప్రయత్నం చేశారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని నమ్మినంత ఆ ప్రయత్నం కూడా మీరు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ప్రయత్నం కూడా ఎన్నికల తరువాత కొన్ని సందర్భాలు మొన్నటికి మొన్న చేశారు. ఆ బడ్జెట్ నవంబర్లో పెట్టినటువంటి ఆ బడ్జెట్ సంబంధించి అప్పుడు కొంత చెప్పుకుంటూ వచ్చారు. అంతకు ముందు ఎన్నికలకు ముందు పెద్దగా దాన్ని కౌంటర్ చేయలేకపోయారు, వాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారు అనిపిస్తోంది. కరెక్ట్. అదే ఇప్పుడు మేము అన్ని పథకాలు ఇస్తున్నాం కదా, మాట ప్రకారం చెప్పిన దాని ప్రకారం ఇస్తున్నాం కాబట్టి ప్రజలు మనల్ని నమ్ముతారు, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఈ ప్రచారాన్ని నమ్మరు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టుగా అక్కడే బోల్తపడ్డారు. ఈ ఒక్క అంశమే కాదు, మామూలుగా రోడ్లే లేదు అని ప్రచారం చేశారు విపరీతంగా. ఏది జగన్మోహన్ రెడ్డి హయాంలో రోడ్లే వేయలేదు మొత్తం అని. కానీ జరిగింది ఏంది, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మొదటి 4 ఏళ్లు విపరీతంగా భారీ వర్షాలు పడ్డాయి. ఎప్పుడైనా సరే భారీ వర్షాలు పడితే రోడ్లు అన్నవి ఆటోమేటిక్ గా దెబ్బతింటాయి. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల హయాంలో 43,000 కోట్ల రూపాయలు రోడ్ల మీద ఖర్చు పెట్టారు. తెలుగుదేశం పార్టీ 2014-19 మధ్య ఖర్చు పెట్టింది 24,000 కోట్లు మాత్రమే. దాన్ని కూడా వాళ్ళు తీసుకెళ్లి ప్రచారం చేసి అసలు రోడ్లు వేయడం లేదు, జగన్మోహన్ రెడ్డి మొత్తం డబ్బులు పంచిపెడుతున్నారని
ఈ ప్రచారం చేస్తూ వెళ్ళారు. Yes. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతినింది. సో ఇప్పటికైనా ఇది ఒక్కటే కాదు, పయ్యావుల కేశవ్ గారు ఈ రోజు చెప్పారు, కానీ ప్రతిదీ తేలిపోతోంది. వాళ్ళు చెప్పిన 35,000 మంది ఆడవాళ్ళు మిస్ అయ్యారని చెప్పడము, అవును, రకరకాల ప్రచారం చేశారు, అన్ని తేలిపోతుంది. రంగులకి 3,000 కోట్ల రంగులు అన్నారు, 100 కోట్ల దగ్గరికి తేలారు. మళ్ళీ అసెంబ్లీలో వాళ్ళే ఒప్పుకున్నారు 100 కోట్లకి 3,000 కోట్లు ఎక్కడ, 100 కోట్లు ఎక్కడ సార్? ఇదంతా అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఈ ప్రచారంలో వెనుకబడ్డ ఆ బలహీనతను ఆధారంగా చేసుకొని మొత్తం కొట్టిపడేశారు. రైట్ రైట్ కృష్ణరాజు గారు, ఈ అబద్ధాన్ని చెప్పడం 14 లక్షల కోట్లు అని చెప్పి ప్రజల్ని అయితే కొంతవరకు నమ్మించారు, వంచారు, రెండూ ఉంది. నమ్మించారు, వంచారు. ఇప్పుడు క్షమాపణ చెప్తారా? వీళ్ళు అసలు క్షమాపణ అయినా చెప్తారా? చేసింది వాళ్లే కదా, ఇప్పుడు ఆ అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకుంది వాళ్లే కదా. అంటే క్షమాపణ చెప్తే అన్న చేసిన పాపం పోతుందేమో అని అడుగుతున్నా. సార్ ముందుగా అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. మీకు ప్రపంచ చెస్ మాజీ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ గారు, ఆయన తన చెస్ కెరీర్ తర్వాత ఒక ప్రజాస్వామ్య ఉద్యమ నేతగా కూడా ఆయన ఉన్నారు. రష్యాలో పుతిన్ ఎదిరిస్తూ అనేక అష్టకష్టాలు పడుతున్న వ్యక్తి గ్యారీ కాస్పరోవ్ గారు. రష్యాలో కూడా ఇటువంటి మిస్ఇన్ఫర్మేషన్ మీద ఆయన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాడు విదేశాల నుంచి. ఆయన ఒక మాట అంటాడు, ఆయన ఏంటంటే, తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారి లక్ష్యం మనల్ని పెడతో పట్టించి వారి అజెండాను మనపై రుద్దడమే కాదు, నిజాలను తెలుసుకోవాలన్న మన ఆలోచనలను శాశ్వతంగా నాశనం చేయటం కూడా అంటాడు ఆయన. అంటే అసలు నిజాలను తెలుసుకోకూడదనే ఒక వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి నాయకులు విజయవంతంగా అమలు చేస్తున్నారు. నిజానికి మీరు అన్నారు, ఇంకా ఇప్పటికైనా ఈ ప్రజలు నమ్మారు అంటున్నారు కదా. ఈ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ అబద్ధపు ప్రచారాలను నమ్మి దారుణంగా మోసపోయారు, దారుణంగా వంచనకు గురయ్యారు. అయినప్పటికీ కూడా వారిలో ఇంకా పెద్దగా మార్పు రాకపోవడం శోచనీయమైన విషయం అండి. ఎందుకంటే ఈ అప్పులకు సంబంధించి మేము కూడా గతంలో అనేకానికి సమావేశాలు పెట్టామండి. బాబు జరుగుతుంది ఇది, ఇంత అప్పులు లేవు ఆంధ్రప్రదేశ్ కి అని చెప్పి ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా ప్రజల చెవిన పడలేదు, వారు వినిపించుకోలేదు. ఎందుకంటే మా వాయిస్ కన్నా కూడా అబద్ధాలు చెప్పే ఆ కూటమి నేతల వాయిస్ అనేది చాలా బలంగా, చాలా విస్తృతంగా ఉండడంతో మా వాయిస్ అనేది పేద వాయిస్ గా మారింది. మా వాయిస్ అనేది ఎవరు వినలేదు. ఇటువంటి అనేక దుశ్చర్యలను కూటమి ప్రభుత్వం చాలా విజయవంతంగా చేసింది. అయితే ఇక్కడ మనం మెయిన్ ఇష్యూకి వస్తే, ఇక్కడ దీనికి వచ్చేటప్పటికి ప్రధానంగా ఈ అప్పులకు సంబంధించి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కాదు కూడా ఆంధ్రప్రదేశ్ కున్న అప్పులు 3.5 లక్షల కోట్ల రూపాయలు, 4.5 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి చెబుతున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ కూటమి నేతలు, ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, యనమల రామకృష్ణుడు గారు, పురంధేశ్వరి గారు, ఇతరతర నాయకులు, వీరు మాత్రం ఆంధ్రప్రదేశ్ కి 13,000 లక్షల కోట్ల రూపాయలు, 14,000 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి అబద్ధాలను ముమ్మరంగా ప్రచారం చేశారండి. అయితే దీనికి సంబంధించి మీకు ఎట్లా చేశారంటే, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక శ్వేతపత్రం పేరుతో, అంటే వాటికి శ్వేతనాగపత్రం అని చెప్పి కూడా రోజుల విమర్శించారు, వేరే విషయం అది. ఆయన జూలై 24న 2024 జూలై 24న 25 అండి, క్షమించారు 24న ఆ శ్వేతపత్రం విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ కు 14 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి చెప్పాడు ఆయన, అధికారికంగా చెప్పాడు ఆయన. అవును. కానీ ఈ రోజున పయ్యావుల కేశవ్ గారు అంత లేదు, దాంట్లో సగం కూడా లేదని చెప్పి చెప్పిన తర్వాత ప్రజల్ని ఇలా వంచి, ప్రజల్ని ఇలా తప్పుదో పట్టించినందుకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణలు చెబుతారా అంటే ఆయన ఖచ్చితంగా 100% అటువంటి క్షమాపణలు చెప్పరు సార్. గవర్నర్ తో కూడా చెప్పించారు కదా సార్ 10 లక్షల కోట్లని, దాదాపుగా గవర్నర్ గారితో కూడా అబద్ధం, వారి నోటితో కూడా అబద్ధం చెప్పించారు. మీకు ఆయన చంద్రబాబు నాయుడు గారు 14 కోట్లు చెప్తే, ఆయన దగ్గర ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు గారు ఆయన ఏమంటారంటే, ఒకనొక దశలో ఆయన చెప్తారంటే మీకు అది ఆయన చెప్పింది 2024 మార్చి 27న ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏం చెప్తారంటే, ఆంధ్రప్రదేశ్ కున్న మొత్తం అప్పులు అంటే బడ్జెటరీ
నాన్ బడ్జెటరీ అప్పులు 12.50 లక్షల కోట్ల చెప్పి ఆయన చెప్పాడండి ఆయన. ఓకే. ఇటువంటి ఆర్థికంగా అపారమైన అనుభవం ఉన్న యనమల రామకృష్ణుడు గారు ఇటువంటి తప్పుడు లెక్కలు చెప్పడం వలన ఒక ఆర్థిక అజ్ఞాని, ఒక ఆర్థిక అరాచకవాది అన్న విమర్శలను ఆ రోజుల్లో ఎదుర్కొన్నారు. అయితే విమర్శలు అయితే వచ్చినాయి కానీ ప్రజలు మాత్రం ఈ శ్వేతనాగు పత్రాలు లాంటివి, అలాగే ఈ ఆర్థిక అజ్ఞానులు అనే విమర్శలు ఎదుర్కొంటున్న యనమల రామకృష్ణుడు చెప్పిన లాంటివన్నీ కూడా వారు నమ్మారు. ఆ తర్వాత మీకు సంబంధించి పురంధేశ్వరి గారు, వారు మీరందరికన్నా అనేక మెట్లు ఎక్కి ఆంధ్రప్రదేశ్ కు ఉన్న మొత్తం అప్పులు అంటే ఇప్పుడు చెప్పింది 2023 అక్టోబర్ 25 చెప్పేశారండి ఆవిడ. ప్రెస్ మీట్లు పెట్టి మరి 11 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయని చెప్పన్నారు. అంతేకాకుండా ఆవిడ దీనికి సంబంధించి కొన్ని విమర్శలు వస్తే ఆవిడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఒక సుదీర్ఘమైన లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ లో అప్పులు పెరిగిపోయాయి, 11 లక్షల కోట్లు ఉన్నాయి, దీని మీద మీరు విచారణ జరపండి, అది కూడా దాటిపోయింది, అలాగే ఈ జీడిపి ప్లస్ డెట్ రేషియో కూడా పెరిగిపోయిందని చెప్పంటూ ఆవిడ తనకున్న ప్రజ్ఞానాన్నంతా ఉపయోగించి సుదీర్ఘమైన లేఖలు రాశారు. అయితే ఇది కూడా ఒక ప్రహాసనంగా మారింది. అంటే పురంధేశ్వరి గారు అప్పుల మీద చేసిన ప్రకటనలన్నీ కూడా ప్రహాసనమేనని ఆ రోజుల్లోనే తెలియదు. ఎలాగంటే ఆవిడ లేఖలను స్వయాన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బుట్టదాఖలా చేశారు. అయితే అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కనిపించలేదు, వినిపించలేదు. సరే, ఇక ముఖ్యమైన విషయం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన అప్పులు చేశారు రుణకంఠుడు అని చెప్పిన పత్రిక ఈనాడు. నిజానికి ఏంటంటే ఆ మాట అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా అనుకూలంగా సియామి ట్విన్స్ అని చెప్పి అంటాడు, అవిభక్త కౌలలు. రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, వీరిద్దరూ కూడా సియామి ట్విన్స్. ఒకరి ప్రయోజనాలను ఒకరు కాపాడుకుంటూ, ఒకరి ఫీల్డ్ మరొకరు పంచుకుంటూ ఎదిగిన వ్యక్తులు వాళ్ళిద్దరూ కూడా. అది అందరికీ తెలిసిందే. ఆయన ఏమంటాయంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుడు లెక్కలు రాస్తూ ఆయన చెప్తున్నారు 11.65 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కి అప్పులు ఉన్నాయని చెప్పిన కథనం అది. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని రుణకంఠుడిగా ఆయన చిత్రీకరిస్తూ పెద్ద ఒక క్యారికేచర్ కూడా చేశారు. అయితే అప్పట్లో రామోజీరావు గారి మీద దీనికి పోటీగా రామోజీరావు గారు దారుణ కంఠుడు, రామోజీరావు దారుణ కంఠుడు అనే జోక్స్ వచ్చినాయి. అలాగే తర్వాత కొన్ని కార్టూన్స్ వచ్చినాయి అనమాట. అంటే ఇట్లా ఎవరికి వారు తమ శక్తి వంచన లేకుండా ఆంధ్రప్రదేశ్ లో ఒక నిమిషం సాయి ఈశ్వర్ గారు, ఒక నిమిషం, ఆంధ్రప్రదేశ్ లో అప్పులకు సంబంధించి అనర్గళంగా అబద్ధాలు చెప్పారు. ఇక్కడ విషయం ఏంటంటే చివరికి చెప్పేది, మన ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యం ఉన్న దేశాలకు మనం పరిశీలిస్తే కేవలం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఒకే ఒక కూటమి ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి. సరే, ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ ఏమైనా తక్కువ తిన్నారా అంటే వారు కూడా అప్పుల్లో అనేక దేశాల కన్నా ముందున్నారు, అగ్రరాజ్యాలతో పోటీ పడుతున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్, ఈ రోజు ఇండియాకి 181 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయండి. జీడిపి డెట్ రేషియో చూస్తే అది దాదాపు 65% ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ జీడిపి డెట్ రేషియో చూస్తే అది 36% మాత్రమే ఉంది. ఇవన్నీ కూడా వాస్తవాలు, గణాంకాలు ఇవాళ కాదు రేపే తెలుస్తాయి. అయితే మనకి కళ్ళుండి చూడలేకపోవడం, చెవులుండి వినలేకపోవడం అనేది ఆంధ్రులకు ఒక అలవాటుగా మారింది. గతంలో ఆంధ్రులకు సంబంధించి ఆర్భాట సూర్యులు అని చెప్పి ఒక మాట ఉంది. ఇప్పుడైతే వారు అబద్ధాలను కూడా నమ్మి మోసపోతున్న వారిగా దేశంలో గుర్తింపు పొందుతున్నాడు ఈశ్వర్ గారు. రైట్ 9 నెలల కాలంలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు. దాదాపు 1,00,000 కోట్లు ఉంది. అది కాకుండా అమరావతి పేరు మీద దాదాపు 52,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినవి, చేయబోతున్నవి అన్నీ కలిపి అమరావతి సపరేట్ అనమాట. వీటికి ఇవన్నీ పక్కన పెడితే ఎన్నికలకు ముందు అబద్ధం చెప్తారు ఎవరైనా, ఎన్నికలు ముగిసిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ సాక్షిగా ఎవరైనా అబద్ధాలు చెప్తారా? ఒక్కసారి ఈ బస్సు, ఉచిత బస్సు ప్రయాణం, ఫ్రీ బస్సు, మహిళలకి ఉచిత బస్సు కల్పిస్తామని చెప్పారు కదా, దానిపైన గుమ్మడి సంధ్యారాణి గారు, మంత్రి గారు ఏమన్నారు
ఒకసారి కౌన్సిల్లో ఏం మాట్లాడారన్నది ఒక్కసారి ప్లే చేయండి. అదే సమయంలో ఆ బయట వింటూ మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏంటి అని. ఎందుకు అంటున్నానంటే 2014లో ఏం చెప్పారు, ఇంటికో ఉద్యోగం అన్నారు. మళ్ళీ అసెంబ్లీకి వచ్చేటప్పటికి నారాయణ గారు మేము ఆ మాట అననే లేదన్నారు. అయ్యా అన్నారని 100 సార్లు వేసి చూపించాను స్క్రీన్ మీద. చంద్రబాబు నాయుడు గారే ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు, వినండి అని చెప్పి. ఇప్పుడు కూడా ఫ్రీ బస్సుని తుస్సుమనిపించేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకసారి అది ప్లే చేయండి ప్లీజ్. మహిళల గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాను. మహిళలందరూ గౌరవ ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్నవరం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, బస్సు లేదు అన్నారని. యాక్చువల్గా అన్నవరం తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష. మీరు ఇక్కడ నుంచి వేరే జిల్లాలో వెళ్ళడానికి కాదు అధ్యక్ష. అది క్లారిటీ మీకు ఇస్తున్నాను అంతే. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఇవ్వమని నేనే డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని. మీరు బస్సు ఎక్కితే ఒకటే చెప్పండి, మా చంద్రన్న చెప్పాడు, నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీలు లేదు. నేను పని చేయాలంటే పలానూరికి పోతా, పుట్టింటికి పలానూరికి పోతా, నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న అని గట్టిగా చెప్పండి. అడిగితే నేనున్నానని చెప్పండి. ఏమీ భయపడక్కర్లేదు. ఎస్ చంద్రశేఖర్ గారు, పుట్టింటికి వెళ్ళాలన్నా ఏ ఊరికి వెళ్ళాలన్నా మా చంద్రన్న చెప్పాడని వెళ్ళిపోవచ్చు మీరు అని చెప్పారు. ఇప్పుడేమంటే జిల్లా స్థాయికి అని మంత్రి గారు అంటున్నారు. రేపు ఈ పథకం ఒకవేళ అమలు చేస్తే, అమలు చేయటానికి ముందు మండల స్థాయి అని, అమలు చేసేటప్పటికి గ్రామ స్థాయికి తీసుకొచ్చేటటువంటి ప్రమాదం కూడా కనిపిస్తోందా? ఈ స్టాప్లో ఎక్కి ఈ గ్రామంలో ఆ స్టాప్లో దిగేయాలి. ఖచ్చితంగా ఈశ్వర్ గారు, ఖచ్చితంగా ఈశ్వర్ గారు, అబద్ధాన్ని నిస్సిగ్గుగా చెప్పటం కూటమి నేతలను చూసే నేర్చుకోవాలి ఎవరైనా కానీ. అబద్ధాలకి ప్రత్యక్ష ప్రతిరూపమే ఈ కూటమి నేతలు. వారిచ్చినటువంటి హామీ ఏంటి, వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అనేటటువంటి ధ్యాస సోయ రెండు లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్తున్నారు కదా, 2 సంవత్సరాలు పథకాలని ఎగ్గొట్టినటువంటి ఈ ప్రభుత్వం పథకాలకు సంబంధించిన కేటాయింపులు కూడా చెయ్యకపోగా మేము రేపటి నుంచే చేస్తామని చెప్తుంటారు. అంటే వాళ్ళ ధైర్యం ఏంటి అంటే, మేము ఏ తప్పు చేసినా కానీ మాకున్నటువంటి పచ్చ మీడియా మమ్మల్ని కాపాడుతుంది అనేటటువంటి ఒక ధైర్యం వాళ్ళకి. ఈ ప్రజల్ని మనం ఏ విధంగా అయినా మోసం చేయొచ్చు, మనకున్నటువంటి ఈ పచ్చ మీడియా మనల్ని కవర్ చేస్తూనే ఉంటుంది, ఈ దేశానికే కాదు ఈ ప్రపంచానికే నాయకుడు అని ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎలాంటి తప్పులు చేసినా బయట పెట్టేటటువంటి వాళ్ళు ఉండరు, మనకున్నటువంటి దొంగల ముఠ మనల్ని కాపాడుతూ ఉంటుందనేటటువంటి ధైర్యమే వారి మాటలకు కారణం. చంద్రబాబు నాయుడు గారు మనం అనుకున్నట్టుగానే 40 సంవత్సరాల నుంచి రాష్ట్రానికి ఏం చేశాడయా అని అంటే చెప్పలేడు. మోసం చేశాడని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజలు చెప్తారు, ప్రతి ఒక్క ఓటర్ చెప్తాడు. అయినా కూడా మళ్ళీ గెలుస్తున్నారు అంటే దానిలో చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ఈవీఎంల ట్యాంపరింగ్, 2 వారికి ఉన్నటువంటి ఈ పచ్చ మీడియా ఒక అబద్ధాన్ని కూడా నిజంలాగా చెప్పేటటువంటి ప్రయత్నం చేసే ధైర్యం కలిగినటువంటి మీడియా, బాధ్యత లేనటువంటి మీడియా, రాజ్యాంగాన్ని ఏమాత్రం గౌరవించినటువంటి వ్యక్తుల యొక్క సమూహం వీరికి ఉంది. కాబట్టి వీరు ఈ విధంగా మాట్లాడుతుంటారు. లేకపోతే అసలు పేదవాడికి అందేటటువంటి ఇంగ్లీష్ విద్యను వద్దు అని ప్రచారం చేసేటటువంటి వ్యక్తులను ఏమనాలండి? రైట్. ఇంకా కూడా మొన్న కౌన్సిల్లో కూడా చూస్తే హోంమంత్రి గారు లేసేసి తెలుగు మీడియానికి సంబంధించినటువంటి ఒక విషయంలో, అయ్యా ఇంటర్నేషనల్ వ్యవస్థలు తెలుగులో లేవు కాబట్టి ఇంగ్లీష్ విద్యను నేర్చుకోవటం కూడా ఇంపార్టెంట్ అని మా కౌన్సిల్ సభ్యుడు చెప్తే, ఆ కౌన్సిల్ సభ్యుడిని ఏదో తెలుగుని అవమానపరుస్తున్నట్టుగా దాడి చేసేటటువంటి ప్రయత్నం అతని మీద చేసింది తప్ప బాధ్యతగా ఎక్కడా వ్యవహరించలా. సో ఇది ప్రతి ఒక్క విషయంలో వీళ్ళు చేస్తున్నటువంటి విధానం, కూటమి చేస్తున్నటువంటి అసత్యపు ప్రచారాలని నమ్మి ప్రజలు మోసపోతున్నారు. నిజంగా చిత్తశుద్ధితోటి ప్రజల పట్ల అంకిత భావంతో ప్రేమతోటి వారి మీద బాధ్యతతోటి పనిచేసినటువంటి జగన్ సార్ ఎంత గొప్పగా పరిపాలన చేశాడంటే, ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్ర నమూనాని ఫాలో అయ్యాయి. గత 5 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థను కానీ, వైద్య వ్యవస్థను కానీ, వ్యవసాయ రంగాన్ని కానీ పరుగులు పెట్టించారు. రైట్. ఏ విధంగా కూడా ఒక పేదవాడికి ఇబ్బంది లేకుండా ఆర్థిక
వైద్యపరంగా ఏ విధంగా ఇబ్బంది లేకుండా వారిని కాపాడుకుంటూ వచ్చాడు. కేవలం 3 సంవత్సరాలండి మనకు దొరికింది, 2 సంవత్సరాలు కరోనాలో పోయింది. అయినా కూడా ఇంత డబ్బుని వెచ్చించి రెవెన్యూ లోటు సార్, రెవెన్యూ లోటు ఒక్కసారి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా. రెవెన్యూ లోటు గతంలో లాస్ట్ చిట్ట చివరి ఇయర్ 2023-24లో 38,683 కోట్లు సార్ ఏపీ రాష్ట్ర రెవెన్యూ లోటు మా ప్రభుత్వంలో, మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, మాజీ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. ఈ సంపద సృష్టిస్తానని చెప్పుకునేటటువంటి అసత్యపు ముఖ్యమంత్రి గారి హయాంలో 2024-25లో రెవెన్యూ లోటు 48,311 కోట్లు. అంటే 10,000 కోట్లు రెవెన్యూ లోటు ఉంది. సంపద సృష్టించకపోగా సంపదని ఆవిరి చేసేశాడు ఈ పెద్ద మనిషి. అయినా కానీ ఈ భజన బ్యాచ్ భజన చేస్తూనే ఉంటుంది, పేదల పట్ల పక్షపాతం చూపిస్తూనే ఉంటుంది. ఇక్కడ ఉన్న కూటమి నేతల యొక్క విధానం చూడండి సార్. ఈ ప్రభుత్వం అంటే కొందరి కోసమే, అందరి కోసం కాదు అనే విధంగా, 2 కుటుంబాల కోసమే అనే విధంగా 2 కుటుంబాలు ఈ వ్యవస్థలను అన్నిటినీ మేనేజ్ చేస్తూ ఉన్న పదవులన్నింటినీ తీసుకొని ఆర్థిక విధ్వంసం సృష్టిస్తుంటే మాట్లాడేటటువంటి వ్యక్తి లేకుండా పోతున్నాడంటే ఈ రాష్ట్రం ఎటువైపు? చెప్పండి కృష్ణరాజు గారు, మీ పాయింట్ ఏంటి చెప్పండి. మన శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు చంద్రశేఖర్ గారు ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్తా సార్. ఈ ప్రపంచంలో అతి పెద్ద అబద్ధాల్లో ఒకటి అమరావతి. ఎందుకంటే అమరావతి ఇంటర్నేషనల్ సిటీ అని చెప్పి అంటున్నాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు. సిరియా, మన సింగపూర్ అంటాడు, టర్కీ అంటాడు, ఇంకోటి అంటున్నాడు కదా. అయితే దీనికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న భాగవతం ఏంటంటే, అసలు లేని అమరావతి, అసలు ఎక్కడా కూడా ఉనికిలో లేని, మ్యాప్ లో లేని, బౌండరీస్ లేని, కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ లేని అమరావతి కోసం అప్పులు చేయటం. దానికన్నా ముఖ్యం ఏంటంటే, అమరావతిలో ఇప్పటి వరకు కూడా ల్యాండ్ పూలింగ్, భూ సమీకరణ పూర్తి కాలేదు. భూ సమీకరణ పూర్తి కాకుండా అక్కడ అమరావతి అనేది ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఇప్పటి వరకు కూడా ఇంకా 25% ఆఫ్ ది ల్యాండ్, దానికి సంబంధించి సమీకరణకు సంబంధించి రైతులు తమ రిటర్నబుల్ ప్లాట్స్ తీసుకోలేదండి. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను, దేశాన్ని, ప్రపంచాన్ని కూడా మభ్యపెడుతూ అంతర్జాతీయ సంస్థల నుంచి కూడా రుణాలు తీసుకుంటుంది. కాబట్టి అతి పెద్ద అబద్ధాల్లో అమరావతి ఒకటి కాబోతుంది. నా రిక్వెస్ట్ అంటే ఎమ్మెల్యే గారిని అసెంబ్లీలో వీలైతే అసలు ల్యాండ్ పూలింగ్ సంబంధించి ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారు, ఎంతమంది రైతులు ప్లాట్స్ తీసుకున్నారు, ఈ ల్యాండ్ పూలింగ్ అసైన్డ్ భూములు దోచేసిన వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వమని చెప్పారు సిఆర్డీ. రైట్. ఈ పాయింట్స్ అన్ని చంద్రశేఖర్ గారు చూడాలి అసెంబ్లీ నుంచి ఎటువంటి సమాధానాలు రాబడతారు. థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ గారు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే కృష్ణరాజు గారు, రామ్నాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.